సబ్జెక్టు ఒకటే, టైటిల్ గీత అని, జ్ఞానం అని, బోధన అని కొన్ని బుక్కులు మార్చి సబ్జెక్ట్ మెయిన్ పేజీలు మార్చి అమ్ముతున్నారు. అన్ని బుక్కుల్ని కొన్ని కలెక్ట్ చేసుకొని సవర్తాకూత కాల్చి నిరసన తెలియజేసినాము. హిందూ బంధువులందరికీ తెలియజేయాలని ముఖ్యంగా దీని ఉద్దేశం. హిందూ ధర్మాన్ని కాపాడడం ప్రతి ఒక్క హిందూ యొక్క ధర్మం, సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన ప్రతి ఒక్క హిందూ యొక్క బాధ్యత. ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం నుంచి వచ్చిన వాళ్ళే. దీంట్లో ముఖ్యంగా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లని వేరువేరుగా ఏర్పాటు చేసి మనకు మధ్యలో చిచ్చు పెట్టే విధంగా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ దృష్టిలో పెట్టుకొని హిందూ ధర్మాన్ని చాలా డ్యామేజ్ చేస్తున్నారు. దయచేసి రాజకీయ నాయకులు కూడా ఒక విన్నపం ఏమంటే, హిందువుగా పుట్టారు, హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన కనీస ధర్మం మీది. వీటన్నిటిని వదిలేసి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని డ్యామేజ్ చేసే పద్ధతిగా పోతే మాత్రం రాజకీయంగా మీకు జీవితాలు ఉండవు. రాబోయే కాలంలో హిందువులు మేల్కొన్నారు, ఇంకా నిద్రావస్థలో ఉండేవాళ్ళు కూడా మేల్కొని మీకు తగిన బుద్ధి చెప్తారు. హిందూ ధర్మాన్ని కాపాడండి. దయచేసి ప్రతి ఒక్క హిందువు దీన్ని గమనించండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్, సిఐ గారికి, ఎస్ఐ గారికి విన్నవించడం జరిగింది. దీంట్లో నెక్స్ట్ మనకు మీ యొక్క దుశ్చర్యలకు పాల్పడిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే పక్షంలో తన కార్యక్రమాల్లో ఇంకా ఉధృతం చేస్తామని మాత్రం తెలియజేసుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై